సో 7 ప్లస్ 10 పూర్ణాంకం 1/2 ప్లస్ 14 ప్లస్ అండ్ సో ఆన్ పదాల మొత్తమును కనుగొనండి అన్నాడు. మరి పదాల మొత్తమును కనుగొనండి అన్నప్పుడు a ఈజ్ ఈక్వల్ టు 7, మరి d ఈజ్ ఈక్వల్ టు 10 పూర్ణాంకం 1/2 మైనస్ 7 అంటే ఎంత వస్తుంది ఇది అంటే 3.5 వస్తుంది. ఓకే, మీకు ఐడియా ఉంది. మరి 3.5 ఎట్లా వస్తుంది సార్ దీనికి అంటే ఇక మనం పద్ధతి ప్రకారం వెళ్ళాలి. ఇది ఎలాగుందిరా, ఇది 10లో నుంచి 7 పోతే 3 పెట్టాలి. ఇది సగం ఉంది, సింపుల్గా అయిపోతుంది అక్కడ. సో అలా చేయడం మనకు అదే ఈజీ. బట్ ఇంకా మేము కొద్దిగా స్టాండర్డ్నెస్ ఎక్కువగా చేస్తాం సార్ అన్నప్పుడు దీన్ని మిశ్రమ భిన్నంలోనికి మార్చాలంట. 10 2 బాదులు 20, 21 21/2 మైనస్ 7 కింద ఏం లేకపోతే 1 ఉన్నాడు. అప్పుడు కసాగు ఏమవుతుంది 2 అవుతుంది. ఇది ఇటు ఇది ఇటు పెట్టాలి. 21 21 2 7 14 అంటే 7/2. మరి 7/2 అంటే 7ను మనం 2తో భాగాహారం చేయాలి. 2 6 శేషం 1. కాబట్టి అప్పుడు ఏమవుతుంది అంటే 3 పూర్ణాంకం 1/2 అవుతుంది బేట. ఇదే డీనా. అందుకోసమే నేను సింపుల్గా ఏమిటా మనం చదువుతున్నది సిసి మెథడ్. 1 మార్కు 6 మార్కులు ఉంటాయి కదా, దాన్ని అనుగుణంగా మనం వెళ్ళాలి. సపోజ్ 1 మార్కు ఉన్నది అనుకోండి, దాన్ని షార్ట్ అండ్ స్వీట్గా చేసే ప్రయత్నం చేయాలి. అది 6 మార్కులు ఉన్నది అనుకోండి, కొద్దిగా లెంత్ చేసే ప్రయత్నం అనేది చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇది 3.5 అని వచ్చినప్పుడు ఈ 84 అనేది ఏంటిది అంటే nవ పదం. అంటే an ఈజ్ ఈక్వల్ టు 84. ఏఎన్కు సూత్రము మళ్ళొకసారి రాసుకునే ప్రయత్నం అనేది చేయాలి. n-1 ఇంటూ dy. దీన్ని బేస్ చేసుకొని మనము ఆ శ్రేణిలో ఎన్ని పదాలు ఉన్నాయి, ఆ శ్రేణిలో ఎన్ని పదాలు ఉన్నాయి అనేది నేర్చుకోవాలి. ఎన్ని పదాలు ఉన్నాయి అనేది మనం కనుక్కోవాలి. సరే, అదే ప్రయత్నం చేద్దాం. 84 ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే 7, n తెలియదు -1, డి అంటే 7/2 అంతే కదా. 3.5 2 6 6 1 7 7/2 వచ్చేసిన తర్వాత ఇది యూతలకి పడేయండి. సో 84 -7 ఓకేనా. చూద్దాం, ఇంకా ఉంది. n-1 సింపుల్గా వెళ్ళిపోతుంది మనకు 7/2. మళ్ళీ గుణకారం చేసేసి కొద్ది కష్టతరం అవుతుంది. కాబట్టి ఇది ఎంత అవుతుంది అది 77 ఈజ్ ఈక్వల్ టు n-1 7/2. ఇప్పుడు ఈ 7/2ను ఈజ్ ఈక్వల్ టు యూతలకి తీసుకొని వస్తే ఓకేనా 77 ఇంటూ 2/7 ఈజ్ ఈక్వల్ టు n-1. ఓకేనా. 7 ఎక్కం 7, 7 11 77 అంటే 11 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు n-1 అంటే 22 ఈజ్ ఈక్వల్ టు n-1. n-1 ఈజ్ ఈక్వల్ టు 22. ఇది ఈజ్ ఈక్వల్ టు అవతలికి వెళ్తే n ఈజ్ ఈక్వల్ టు 22 + 1
23. ఓకేనా? అంటే ఈ శ్రేణిలో ఎన్ని పదాలు ఉన్నాయి? 23 పదాలు ఉన్నాయి. మరి ఆ 23 పదాల మొత్తము మనం ఇప్పుడు కనుక్కోవాలి. దానికోసము Sn is equal to n/2 2a plus n-1 into d. సో ఇప్పుడు n అంటే 23/2. సో 2a అంటే 7. ఓకే, మరి అందరు చెప్పట్లేదు. 23 minus 1. మరి d అంటే ఎంత? 7/2. ఓకేనా? సరే, ఇప్పుడు 23/2 ఇది ఎంత? 14 ప్లస్ ఇది 22 ఇంటూ 7/2. ఓకే, ఈ రెండు కొట్టి చేసినప్పుడు కొద్దిగా Sn is equal to 23/2 14 ప్లస్ 77. ఎందుకు పెట్టే 77? 77. ఓకేనా? సరే, ఇప్పుడు మళ్ళీ 23/2 ఈ రెండింటికి కలిపితే 91. ఆ రెండింటికి కలిపితే ఎంత వచ్చింది? 91 వచ్చింది. అంతేనా? ఓకే, కలపండి. మళ్ళీ ఈ 23 91కి గుణకారం చేస్తే ఓకేనా? 9 ముళ్ళ 27, 9 2 18, 20. మళ్ళీ వీటిని కలపాలి. 902 అంటే 2093 బై ఆర్ 2. మళ్ళీ కొట్టివేత చేస్తే బేట 2 ఎక్కం 2 0కు 0 2 4 8 2 6 12 1 మిగులుతుంది. పోదు కాబట్టి పాయింట్ పెడితే అది ఏమవుతుంది? 10 అవుతుంది. 2 5 అంటే 1046.5 అని చెప్పేసి వచ్చింది. ఓకేనా? సరే, ఇది 100% రైట్. సార్, ఇంతకు ముందు ఈ మిశ్రమ భిన్నంలో ఉంది సార్, దాన్ని కూడా మిశ్రమ భిన్నంలో రాసుకోవచ్చు కదా అంటే ఎంత అవుతుంది బేట? సింపుల్గా 1046.1 అంతే కదా? సింపుల్గా బేట. మనం చదువుతున్నది బట్టి బట్టే మెథడ్ కాదు బేట, సిసి మెథడ్. ఒక స్టూడెంట్ ఒక లెక్కను ఒకే రకంగా చెయ్యాలి అనేది ఏం లేదు కాబట్టి గమనించండి. సరేనా? మంచిది.